హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే డెమన్ పవన్ సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ విన్ అయ్యారు. ఆ టాస్క్ అప్డేట్ చెప్తాను. మానస్ అండ్ డెమన్ పవన్కి ఒక సర్క్యులర్ ఫీల్డ్ థీమ్, ఒక విలేజ్ ఐటమ్స్ టాస్క్. వీళ్ళు వెళ్ళి ఆ సర్క్యులర్ ఫీల్డ్లోని ఆ విలేజ్ ఐటమ్స్ టాస్క్ని కలెక్ట్ చేసి వచ్చి పెట్టాలి. ఆ వచ్చే పొజిషన్ ఏదైతే ఉంటుందో అది చాలా టఫ్గా పెట్టడం జరిగిందంట. చాలా ఇంటెన్స్ ఫైట్ వెళ్ళిందంట. ఎవరు విన్ అవుతారో కూడా కనీసం ఊహకు అందలేనంతలాగా ఇంటెన్స్ ఫైట్ వెళ్ళిందంట. చాలా టఫ్ కాంపిటీషన్ మానస్ గారు మన అందరికీ తెలిసినదే. సో మానస్ ఒక క్షణానికి ఎలా అంటే మానస్ విన్ అవుతారు అనుకుంటారంట, ఒక క్షణానికి డీమన్ పవన్ విన్ అవుతారు అనుకుంటారంట. కానీ హౌస్ మేట్స్ అందరూ కలిపి చాలా ఏమంటారు, వాళ్ళకి ఒక టెన్షన్ ఫేజే వెళ్ళింది. ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో లాస్ట్ మినిట్ వరకు తెలియక వెయిట్ చేయడం వలన. సో మొత్తానికి మానస్ వర్సెస్ డీమన్ పవన్ ఆ కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో డీమన్ పవన్ ఇచ్చి పడేశాడంట. అస్సలు ఎక్కడికెక్కడ తగ్గలేదంట. అంత టఫ్ కాంపిటీషన్ వెళ్ళిందని క్లియర్గా తెలుస్తుంది. సో బాగుందండి. ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ కళ్యాణ్, సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ డీమన్ పవన్. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి టాస్క్ ఇస్తారో ఖచ్చితంగా అందరూ వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇద్దరు టఫ్ ఫైట్స్ ఇస్తారు. ఇద్దరు టాస్క్ అనగానే స్పీడ్గా ఆడతారు. ఇంకా డీమన్ పవన్ అయితే పవర్ లెక్క వెళ్తారని చెప్పచ్చు, బీస్ట్ లాగా. కళ్యాణ్ గారు అయితే అది లేదు ఇది లేదు, ఎలా అంటే అటాక్ మోడ్లోనే ఉంటారు టాస్క్ విషయంలో. వీళ్ళిద్దరి టాస్క్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అప్డేట్ తెలియగానే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ గ్యాప్లో నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఆలోచిస్తున్నప్పుడు శోభా శెట్టి గారు వస్తారు కదా, శోభా శెట్టి గారు రీతుతో ఆడతారా సంజనాతో ఆడతారా అనేది వెయిట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరితో ఆడితే బాగుంటుంది అని అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. సో దట్ ఎందుకంటే గ్రాఫ్స్ ఎట్లా మారబోతున్నాయి, వీళ్ళ గేమ్ బట్టి కూడా గ్రాఫ్స్ మారుతుంది, వీళ్ళ ఆట బట్టి కూడా గ్రాఫ్స్ మారుతుంది. సో నాకైతే శోభా శెట్టి గారు టఫ్ ఫైట్ ఇస్తారు కాబట్టి ఎక్కడో నాకు రీతు చౌదరి గారితో శోభా శెట్టి గేమ్ ఆడితే బాగుంటుంది అని అయితే క్లియర్గా అనిపిస్తుంది. సంజనాతో ఆడితే బాగుంటుందా రీతుతో ఆడితే బాగుంటుందా అని నన్ను అడిగితే నేను రీతు చౌదరి అని అంటాను. ఎక్కడో ఆ టఫ్ ఫైట్ ఉంటుంది. సో చూద్దాము, సంజన గారు వస్తారా, ఒక ఛాన్స్ ఇద్దామని సంజన గారిని సెలెక్ట్ చేస్తారా, లేదా రీతు చౌదరితో ఆడతారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ రాగానే ఎండింగ్ వరకు కూడా చూడండి. నేను ఖచ్చితంగా సోది మాట్లాడకుండా స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాను. నా వీడియోస్ కూడా 25 మినిట్స్ 35 మినిట్స్ అట్లా లాంగ్ లెంత్ ఏం చేయట్లేదు. ఉన్నది ఉన్నట్టు నేను చెప్తున్నాను, ప్రాపర్గా చెప్తున్నాను. అండ్ ఎవరికి కూడా నేను సపోర్ట్ కాదు. డోంట్ డూ ఎనీ పర్సనల్ అటాక్స్. జస్ట్ అప్డేట్స్ పరంగా, ఒక రివ్యూ పరంగా తెలిసింది మాత్రమే చెప్తున్నానండి. ఎవరినో టార్గెట్ చేయాలని, ఎవరికో సపోర్ట్ చేయాలని అయితే కాదు. థ్యాంక్ యూ.